तो एंटी नेशनल तो है नहीं, अपने लोग हैं, अपनी नेक्स्ट जनरेशन है. This man Amit Shah should be found in parliament. ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చ జోరుగా సాగుతోంది. అమిత్ షా బలహీన పట్టం మొదలైందా అనే క్వశ్చన్పై బిగ్ డిబేట్ జరుగుతోంది. భారత రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన హోంమంత్రిగా పేరు తెచ్చుకున్న అమిత్ షా ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గని నాయకుడిగా ఇమేజ్ సంపాదించుకున్న అమిత్ షా ఇప్పుడు రాజకీయంగా బ్యాక్ ఫుట్లోకి వెళ్ళారా? ప్రతిపక్షాలు దమ్ముంటే పార్లమెంటుకు వచ్చి తమను ఎదుర్కోవాలని డిమాండ్ చేస్తున్నా అమిత్ షా మాత్రం పార్లమెంట్ సెషన్కు ఎందుకు దూరంగా ఉంటున్నారు? జంతర్ మంతర్ ఘటన ఒక్కసారిగా ఇంత పెద్ద రాజకీయ సమస్యగా ఎందుకు మారింది? ముఖ్యంగా జెన్జీ ఆందోళనలను హ్యాండిల్ చేసిన తీరుపై ఆర్ఎస్ఎస్ నాయకత్వం, ముఖ్యంగా మోహన్ భాగవత్ దూరంగా జరుగుతున్నట్టుగా ఎందుకు కనిపిస్తోంది? అన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్న, అమిత్ షా పొలిటికల్ ఇమేజ్ ఇప్పుడు డ్యామేజ్ అవుతోందా? ఇవి మా ప్రశ్నలు కావు. ప్రముఖ జర్నలిస్ట్ హరీష్ ఖరే ఇటీవల ది వైర్లో రాసిన ఒక ఆర్టికలే దీనికి కారణం. ఈ ఆర్టికల్ టైటిల్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ఈజ్ అమిత్ షా స్మెల్ డౌన్ ఎ వర్క్ ఇన్ ప్రోగ్రెస్? అమిత్ షా బలహీన పట్టం మొదలైందా? అంటే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. అమిత్ షా రాజకీయ పతనం మొదలైందని మేము ఈ వీడియో ద్వారా చెప్పడం లేదు. నేను ఇప్పుడు అనాలిసిస్ చేస్తుంది ఒక పొలిటికల్ ఆర్గ్యుమెంట్ గురించి. అది చాలా కీలకమైన సమయంలో తెరపైకి వచ్చిన వాదన. ఎందుకంటే అమిత్ షా ఎన్నో ఏళ్లుగా ఒక ప్రత్యేకమైన పొలిటికల్ ఇమేజ్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. వెనక్కి తగ్గని నాయకుడు, ఎలాంటి ఒత్తిడికి తలొగ్గని నాయకుడు, ఎప్పుడూ ఫ్రంట్ ఫుట్ మీదే ఆడే నాయకుడు. మరి అలాంటి నాయకుడి ప్రస్తుత రాజకీయ పరిస్థితిని ఇప్పుడు ఎందుకు ఇంత నిశ్చితంగా పరిశీలించాల్సి వస్తుంది? అదే ఈ కథలో అసలు విషయం. అమిత్ షా రాజకీయాలను ఒక్క మాటలో చెప్పాలంటే కాన్ఫిడెన్స్. అది కూడా మామూలు కాన్ఫిడెన్స్ కాదు, ఓవర్వెల్మింగ్ కాన్ఫిడెన్స్. ఏళ్లుగా అమిత్ షా తన రాజకీయ ఇమేజ్ను ఎలా నిర్మించుకున్నారు? ప్రతిపక్షాలతో పోరాటం నుంచి లా అండ్ ఆర్డర్ వరకు, నేషనల్ సెక్యూరిటీ నుంచి నేరుగా జరిగే పొలిటికల్ బ్యాటిల్ వరకు ఎక్కడైనా సరే అమిత్ షా వెనక్కి తగ్గరనే ఇమేజ్ ఉంది. అంతేకాదు కాన్ఫ్రంటేషన్ నుంచి కూడా పొలిటికల్ స్ట్రెంగ్త్ తీసుకురాగల నాయకుడు అనే పేరుంది. అందుకే హరీష్ ఖరే తన విశ్లేషణను ఒక ఆసక్తికరమైన అంశంతో మొదలుపెట్టారు. అమిత్ షా పార్లమెంటుకు దూరంగా ఉన్నారు. అమిత్ షా ఇప్పటివరకు నిర్మించుకున్న పొలిటికల్ ఇమేజ్కు ఇది పూర్తిగా భిన్నంగా ఉందనేది హరీష్ ఖరే ఆర్గ్యుమెంట్. ఎందుకంటే ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి అమిత్ షా ఎప్పుడూ వెనకాడరనే పేరుంది. తీసుకునే నిర్ణయాలపై పూర్తి నమ్మకంతో ఉండటం, ఎలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవటానికైనా వెనకాడకపోవటం, అవసరమైతే నేరుగా రాజకీయ పోరాటానికి దిగటం, ఇవే అమిత్ షా పవర్ఫుల్ పర్సన్ అని చెప్పడానికి బెస్ట్ రీజన్స్. కానీ ఇప్పుడు ప్రతిపక్షాలు పదే పదే ఒక ప్రశ్న అడుగుతున్నాయి, అమిత్ షా పార్లమెంటుకు ఎందుకు రావటం లేదు అని. మా ప్రశ్నలకు షా ఎందుకు సమాధానం చెప్పటం లేదు అని. ఇక్కడే అసలు పొలిటికల్ కాన్వర్జేషన్ మొదలవుతుంది. ఎందుకంటే ఎప్పుడు ఫ్రంట్ ఫుట్లో ఉండే అమిత్ షానే ఇప్పుడు పార్లమెంటుకు ఎందుకు రావడం లేదన్న ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ కథ కేవలం పార్లమెంట్ చుట్టూ తిరిగేది కాదు. దీని వెనక ఇంకా చాలా పెద్ద విషయం ఉంది. 2019లో హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమిత్ షా ఎలా బలమైన రాజకీయ ఇమేజ్ సంపాదించుకున్నారన్నదే ఇక్కడ మెయిన్ పాయింట్. 2019లో కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమిత్ షా తన స్థానాన్ని వేగంగా బలపరుచుకున్నారు. బ్యూరోక్రసీ, ఇంటెలిజెన్స్ ఎస్టాబ్లిష్మెంట్, పోలీస్ అఫీషియల్స్, నేషనల్ సెక్యూరిటీ వ్యవస్థ, ఇలా కీలకమైన ఎన్నో విభాగాల్లో షా ఇంపాక్ట్ బాగా పెరిగింది. హరీష్ ఖరే తన ఆర్టికల్లో మరో విషయాన్ని కూడా ప్రస్తావించారు. అమిత్ షాతో సమావేశమైన సీనియర్ బ్యూరోక్రాట్లు, ఇంటెలిజెన్స్ అధికారులు, డీజీపీలు, పోలీస్ కమిషనర్లు, పొలిటికల్ ఎడిటర్లు అమిత్ షాకున్న క్లారిటీ, విజన్, కఠినమైన వైఖరి, దూకుడైన విధానంతో ఇంప్రెస్ అయ్యేవారని ఖరే రాసుకొచ్చారు. అంటే దేశ వ్యవస్థ కఠినంగా, వేగంగా పనిచేయాలని కోరుకునే హోంమంత్రిగా అమిత్ షా ఇమేజ్ ఏర్పడింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గకుండా ఎప్పుడూ ఫ్రంట్ ఫుట్ మీదే ఆడే నాయకుడిగా షా పేరు తెచ్చుకున్నారు. ఇక ఆయన తర్వాత ఎవరు అనే చర్చ మొదలయ్యే లోపే పాలక వ్యవస్థలో అమిత్ షా నెంబర్ 2 స్థానాన్ని బలంగా ఏర్పరచుకున్నారు. ఇదే షా ఇమేజ్, ఇదే ఆయన రెప్యుటేషన్. అందుకే ఇప్పుడు వస్తున్న ప్రశ్నలు కూడా అంతే ఇంపార్టెంట్ అయ్యాయి. ఎందుకంటే ఈ ప్రశ్నలు కేవలం ప్రతిపక్షాల నుంచే రావటం లేదు, సంఘ్ పరివార్ నుంచే వస్తున్నట్టు కనిపిస్తున్నాయి. అక్కడి నుంచే
ఈ స్టోరీ మరో కీలకమైన మలుపు తీసుకుంటుంది. ఈ మొత్తం స్టోరీలో ఇప్పుడు అసలైన కాంటెంట్ దగ్గరికి వచ్చాం, అదే ఆర్ఎస్ఎస్. ఎందుకంటే ఈ విమర్శలు కేవలం ప్రతిపక్షాల నుంచే వస్తుంటే బీజేపీ వాటిని పొలిటికల్ కామెంట్స్గా కొట్టిపారేయొచ్చు. కానీ అవే ప్రశ్నలు సంఘ్ పరివార్ నుంచి వస్తుంటే పరిస్థితి ఏంటి? ఇప్పుడిదే అసలైన చర్చ. ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. कि जैन जी अगर एजिटेशन कर रही है तो एंटी नेशनल तो है नहीं, अपने लोग हैं, अपनी नेक्स्ट जनरेशन है जी सर। इस अपनेपन से डायलॉग का साथ मैंने बोला अपनापन चाहिए, संबंध चाहिए, वो हमारा संबंध है, उसका रिकॉग्निशन चाहिए, तब ये डायलॉग होता है. वहां की बात हमको समझ में आती है, हमारी बात वहां समझ में आती है, ये होता है. तो होना चाहिए कि मुझे लगता है कि ये जो नई पीढ़ी है जैन जी जैन अल्फा, ये अभी जो हमारी एग्जिस्टिंग पीढ़ी है उससे ज्यादा ऑनेस्ट है. अरे वाह, बढ़िया है। और देशभक्ति और सेवा का ऑनेस्ट अपील उसमें चलता है. ద వైర్లో హరీష్ ఖరే చేసిన అనాలిసిస్ ప్రకారం జెన్జీ ఆందోళనలను ఢిల్లీ పోలీసులు భద్రతా బలగాలు హ్యాండిల్ చేసిన తీరుపై భాగవత్ బహిరంగంగానే భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది పొలిటికల్గా చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే జంతర్ మంతర్ దగ్గర ఆందోళనకు దిగిన యూత్ అంతా బీజేపీకి రాజకీయ ప్రత్యర్థులు కాదు. హరీష్ ఖరే రిపోర్ట్ ప్రకారం వారిలో చాలామంది హిందూ యువతే. వారిలో కొందరికి ప్రధానిపై కోపం ఉంది, మరికొందరికి ప్రభుత్వంపై అసంతృప్తి ఉంది. వాళ్ళు అభ్యంతరకరమైన భాష కూడా వాడి ఉండొచ్చు, రాజకీయంగా సామాజికంగా కొన్ని హద్దులు దాటి ఉండొచ్చు. కానీ అస్సలు ప్రశ్న ఏంటి? ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూత్ నిరసనకు దిగితే ప్రభుత్వం ఎలా స్పందించాలి? అంతేకాదు పోలీసుల చర్యలే ఒక పొలిటికల్ ఇష్యూగా మారితే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ హరీష్ ఖరే చెప్పిన విషయం మరింత కీలకంగా మారుతుంది. జంతర్ మంతర్ ఘటన సమయంలో ఢిల్లీ పోలీసులు ఆర్ఏఎఫ్ చాలా రూడ్గా బిహేవ్ చేశారని ఖరే ఆరోపిస్తున్నారు. అయితే వారికి ఆ ధీమా ఒక్కసారిగా వచ్చింది కాదని ఖరే చెప్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులకు ఉన్న రాజకీయ మద్దతు కారణంగానే ఆ స్థాయి కాన్ఫిడెన్స్ వచ్చిందని ఖరే వాదిస్తున్నారు. అంతేకాదు ఆందోళనకారులను కంట్రోల్ చేసేందుకు అవసరమైన పద్ధతులు, రిసోర్సెస్ను ఢిల్లీ పోలీసులు సరిగ్గా ఉపయోగించలేదని ఖరే అంటున్నారు. మరి ఢిల్లీ పోలీసుల పనితీరుకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఫైనల్గా హోంమంత్రి అమిత్ షాదే బాధ్యత. అంటే పోలీసు వ్యవస్థకు పొలిటికల్ లీడర్షిప్గా హోంమంత్రి వ్యవహరిస్తున్నప్పుడు పోలీసుల చర్యలపై అకౌంటబిలిటీ ఎక్కడ ఆగుతుంది? అదే హరీష్ ఖరే లేవనెత్తుతున్న అసలు ప్రశ్న. ఇక్కడే ఈ వ్యవహారం అమిత్ షాకు రాజకీయంగా సమస్యగా మారుతుంది. ఎందుకంటే ఏళ్లుగా అమిత్ షా తన రాజకీయ ఇమేజ్ను ఎలా నిర్మించుకున్నారు? స్ట్రాంగ్ స్టేట్, స్ట్రాంగ్ పోలీస్ రెస్పాన్స్, ప్రభుత్వం ముప్పుగా భావించే పరిస్థితులపై డిసైసివ్ యాక్షన్. ఇదే అమిత్ షా రాజకీయ విధానంగా కనిపించింది. కానీ స్ట్రాంగ్ స్టేట్తో పాటు మరొక బాధ్యత కూడా ఉంటుంది, అదే అకౌంటబిలిటీ. ప్రభుత్వం బలప్రయోగం చేస్తే దానికి బాధ్యత కూడా ఉండాలి. పోలీసుల చర్యలు వివాదంగా మారితే రాజకీయ నాయకత్వం దాని నుంచి పూర్తిగా తప్పించుకోలేదు. హరీష్ ఖరే ప్రకారం ఇక్కడే హోంమంత్రి బాధ్యత ప్రశ్నార్థకరంగా మారింది. హరీష్ ఖరే ఆర్టికల్లో మరొక ఆసక్తికరమైన పాయింట్ కూడా ఉంది. జంతర్ మంతర్ ఘటన తర్వాత వచ్చిన ప్రజాగ్రహం ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోదీపై కనిపిస్తోందని ఖరే ఆర్గ్యుమెంట్. కానీ పోలీసు వ్యవస్థ, భద్రతా వ్యవస్థలపై నియంత్రణ మాత్రం అమిత్ షా ఆధ్వర్యంలోని హోం మంత్రిత్వ శాఖదేనని ఖరే చెప్తున్నారు. దీంతో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన రాజకీయ పరిస్థితి కనిపిస్తుంది. పొలిటికల్ డ్యామేజ్ ప్రధానిపై పడుతోంది, కానీ పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ నుంచి హోంమంత్రిని వేరు చేయలేమన్నది హరీష్ ఖరే వాదన. ఇక ఈ మొత్తం వాదనలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఇక్కడే కనిపిస్తుంది. ప్రధాని మోదీ ఇప్పుడు జెన్జీ వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది. వారితో ప్రభుత్వం ఎలా మాట్లాడాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలి అనే విషయంలో కూడా ప్రభుత్వం కొత్తగా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ హరీష్ ఖరే ప్రకారం అమిత్ షా ఎదుర్కొంటున్న ఇష్యూ మాత్రం పూర్తిగా వేరు. సొంత పొలిటికల్ ఎకోసిస్టంలోనే ఇప్పుడు షాపై విమర్శలు మొదలయ్యాయా? ఇదే మనల్ని మళ్ళీ మోహన్ భాగవత్ దగ్గరికి తీసుకొస్తుంది. ఎందుకంటే యూత్ ఆందోళనలను ప్రభుత్వం హ్యాండిల్ చేసిన తీరుపై ఆర్ఎస్ఎస్కు అసంతృప్తి ఉంటే, దేశ భద్రతా వ్యవస్థకు బాధ్యత వహిస్తున్న హోంమంత్రిగా అమిత్ షా ఉంటే అప్పుడు తప్పించుకోలేని ఒక ప్రశ్న ఎదురవుతుంది. ఆర్ఎస్ఎస్ అమిత్ షాకు దూరం అవుతుందా? ఒకవేళ నిజంగానే దూరం అవుతుంటే ఎందుకు దూరం అవుతుంది?
దీనికి కారణం ఏంటి? ఇదే ఇప్పుడు మొత్తం వ్యవహారంలో అత్యంత కీలకమైన ప్రశ్నగా మారుతుంది. ఇప్పుడు ఈ మొత్తం కథలోనే అత్యంత ఆసక్తికరమైన పొలిటికల్ పాయింట్ దగ్గరికి వచ్చాం. ఒక్కసారి ఊహించండి, ఒకవైపు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, మరొక వైపు అమిత్ షాను తరచూ పొలిటికల్గా టార్గెట్ చేసే రాహుల్ గాంధీ. జనరల్గా చూస్తే రాజకీయంగా వీరిద్దరి ఆలోచనలు, అభిప్రాయాలు పూర్తిగా వేరు. కానీ హరీష్ ఖరే విశ్లేషణ ప్రకారం ఈ విషయంలో మాత్రం ఇద్దరి నుంచి అమిత్ షాపై ఒత్తిడి వస్తున్నట్టు కనిపిస్తుంది. అందుకే జంతర్ మంతర్ ఘటన కేవలం నిరసనకారులు, పోలీసుల మధ్య జరిగిన గొడవగా మిగిలిపోలేదు. ఇది ఇప్పుడు బీజేపీకి మద్దతిచ్చే వాళ్లను ప్రభుత్వం ఎలా హ్యాండిల్ చేస్తుందనే ప్రశ్నగా మారిపోయింది. एक ऑप्शन की होम मिनिस्टर ने ऑर्डर दिया, दूसरा ऑप्शन की होम मिनिस्टर को मालूम नहीं था की फायरिंग. इन फर्स्ट केस ही इज कल्पेबल, इन सेकंड केस ही इज इनकॉम्पिटेंट. अरे भाई किसका मुंह है? इट कैन ओनली बी वन ऑफ टू. तीसरा तो हो नहीं सकता. या होम मिनिस्टर को मालूम ही नहीं था कि गोली चल रही है, उसका मतलब है कि ही इज इनकॉम्पिटेंट. अदरवाइज ही ऑर्डर्ड इट, इन विच केस इज कल्पेबल. मैं यही बोल रहा हूँ. तीसरी बात तो है सदन में भी नहीं आए. Why is he not coming? Supposedly brave Home Minister of India. Why is he not in the house? If he has not done anything, लेकिन संसदीय मंत्री, if he has not done anything, अगर कुछ नहीं किया, कोई ऑर्डर नहीं दिया, तो फिर बस सफाई दे दे कि मैंने ऑर्डर नहीं दिया. ఆర్ఎస్ఎస్కి ఒక విషయం బాగా తెలుసు. ఏ రాజకీయ పార్టీ అయినా ఎప్పుడో ఒకప్పుడు దీన్ని అర్థం చేసుకోవాల్సిందే. ప్రతిపక్షాలను ఎదుర్కొంటూ ప్రభుత్వం కొనసాగవచ్చు, కానీ స్వపక్షంలోనే అసంతృప్తి మొదలైతే పరిస్థితి పూర్తిగా వేరుగా ఉంటుంది. పార్టీ నేతలు, కార్యకర్తలతో షా వ్యవహరించే తీరుపై బీజేపీలోని కొన్ని వర్గాలు ఇప్పటికే రగులుతున్నారని హరీష్ ఖరే అంటున్నారు. పార్టీలో నెంబర్ 2గా, మొత్తం పార్టీ వ్యవస్థపై గట్టి పట్టు ఉన్న నాయకుడిగా అమిత్ షాకు వచ్చిన ఇమేజ్ బీజేపీలోని కొంతమంది నేతలు, కార్యకర్తల్లో అసంతృప్తికి కారణమే ఉండొచ్చని ఖరే చెప్తున్నారు. ఇప్పుడు జంతర్ మంతర్ ఘటన ఈ సమస్యకు మరో కోణాన్ని తీసుకొచ్చింది. ఎందుకంటే నిరసనకు దిగిన వాళ్ళంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే రాజకీయ ప్రత్యర్థులు కాదు. వారిలో చాలామంది యువత, వారిలో చాలామంది హిందువులు, గతంలో ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న కొందరు ఇప్పుడు అదే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు. దీంతో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ముందుకు ఒక కీలకమైన ప్రశ్న వచ్చింది. ప్రభుత్వానికి మద్దతుగా ఉండే వాళ్లే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తే ఎలా స్పందించాలి? వారిపై బలప్రయోగం చేయాలా? వారితో చర్చలు జరపాలా? లేక ప్రభుత్వం తన పొలిటికల్ స్ట్రాటజీని మార్చుకోవాలా? ఇక్కడే మోహన్ భాగవత్ వైఖరి చాలా కీలకంగా మారుతుంది. ఎందుకంటే ప్రభుత్వంతో ఆర్ఎస్ఎస్ విభేదించినప్పటికీ అది నేరుగా అపోజిషన్లా వ్యవహరించాల్సిన అవసరం లేదు. కొన్ని సిగ్నల్స్ మాత్రం ఇవ్వచ్చు. తమకు అసంతృప్తి ఉందని చెప్పొచ్చు. బీజేపీతో కూడా తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. పార్టీకి మద్దతుగా ఉన్న ఐడియాలజికల్ బేస్, గ్రాస్ రూట్స్ వర్కర్స్ను తేలిగ్గా తీసుకోవద్దని వివరించవచ్చు. హరీష్ ఖరే వాదన ప్రకారం ఆర్ఎస్ఎస్ చీఫ్ స్టేట్మెంట్స్ ఎందుకు ముఖ్యమయ్యాయో ఇక్కడే అర్థమవుతుంది. ఎందుకంటే అమిత్ షా బలం ఆయన పదవిలోనే కాదు, బీజేపీలో ఆయనకున్న కీలకమైన స్థానంలో కూడా ఉంది. కానీ ఒకవైపు ఆర్ఎస్ఎస్, మరొక వైపు అపోజిషన్, ఇద్దరూ వేర్వేరు కారణాలతో అమిత్ షా వ్యవహరించే తీరును ప్రశ్నించడం మొదలు పెడితే ఈ ప్రశ్నే అమిత్ షాకు రాజకీయంగా ఇబ్బందికరంగా మారుతుంది. लोकसभा में और राज्यसभा में एक ही डिमांड है कि अमित शाह जी सदन में आना चाहिए और अपनी बात रखना चाहिए. हम 17 दिन से ये पूरी कोशिश कर रहे हैं कि वो सदन में आके जो बच्चों के ऊपर अन्याय, अत्याचार हुआ और जो उनको मारा गया, पीटा गया, अब सबको मालूम है. इस विषय में उनका एक स्टेटमेंट चाहते हैं. और प्राइम मिनिस्टर इंस्टाग्राम पे रात के 12 बजे बोलते हैं. सदन में क्यों? सदन को आप क्यों निग्लेक्ट कर रहे हैं? హరీష్ ఖరే ఇక్కడే మరొక ఆసక్తికరమైన పాయింట్ లేవనెత్తారు. ఒకవైపు మోహన్ భాగవత్, మరొక వైపు రాహుల్ గాంధీ. ఇద్దరి నుంచి ఇప్పుడు అమిత్ షా ప్రశ్నలు ఎదుర్కొంటున్న పరిస్థితి కనపడుతుందని ఆయన అంటున్నారు. అమిత్ షాపై రాహుల్ విమర్శలు చేయటం కొత్తేం కాదు, అది ఎప్పుడూ చూస్తున్నదే. భాగవత్ నుంచి కూడా
అమిత్ షాపై ప్రశ్నలు రావటం ఇప్పుడు సెన్సేషన్ అయింది. ఇదే ఇప్పుడు ఈ ఇష్యూని మరింత ఇంట్రెస్టింగ్గా మార్చింది. అంతేకాదు హరీష్ ఖరే మరొక ప్రశ్న కూడా లేవనెత్తుతున్నారు. రెండు వైపుల నుంచి వస్తున్న రాజకీయ అసంతృప్తిని తగ్గించేలా అమిత్ షాపై మోదీ యాక్షన్ తీసుకుంటారా? నిజంగానే ఆ పరిస్థితి వస్తుందా? అంటే ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను తగ్గించేందుకు ఒక వ్యక్తిని బాధ్యుడిగా చూపించే పరిస్థితి వస్తుందా? ఇది హరీష్ ఖరే చేస్తున్న ఒక పొలిటికల్ ఆర్గ్యుమెంట్ మాత్రమే. అయితే ఇక్కడ నేను ఒక విషయం క్లియర్గా చెప్పాలి. అమిత్ షాను తొలగించాలని మోదీ డిసైడ్ అయ్యారని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. అలాంటి నిర్ణయం తీసుకున్నారనే సమాచారం కూడా లేదు. కానీ హరీష్ ఖరే లేవనెత్తుతున్న ప్రశ్న మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది. అమిత్ షా లేకుండా బీజేపీ రాజకీయంగా ముందుకు వెళ్ళలేదనే ఇమేజ్ బలహీనపడితే ఆయన రాజకీయ పరిస్థితి ఎలా మారుతుంది? ఎందుకంటే అమిత్ షా బలం కేవలం ఆయన పదవిలో మాత్రమే లేదు, ఆయనకున్న పొలిటికల్ ఇమేజ్ కూడా చాలా కీలకం. గేమ్ను ముందే అర్థం చేసుకునే నాయకుడు, ఎప్పుడూ వెనక్కి తగ్గని నాయకుడు, భవిష్యత్ వ్యూహాన్ని ముందే సిద్ధం చేసుకునే నాయకుడు, ఎలాంటి పరిస్థితిలోనూ ఇబ్బంది పడని నాయకుడు, ఇదే అమిత్ షా పొలిటికల్ ఇమేజ్. కానీ ఇప్పుడు హరీష్ ఖరే అనాలిసిస్ ప్రకారం షా ఇమేజ్ ప్రశ్నార్థకంగా మారుతుంది. గత కొన్నేళ్లుగా అభిమానులు, సపోర్టర్స్ అమిత్ షాను చాణుక్యుడిగా అభివర్ణిస్తున్నారు. అంటే మాస్టర్ స్ట్రాటజిస్ట్, రాజకీయ ఎత్తులు వేయటంలో దిట్ట, ఇతరుల కంటే ముందే ఆలోచించే నాయకుడు. కానీ పొలిటికల్గా అన్నిటికంటే ఇంపార్టెంట్ పర్సెప్షన్. ఒక నాయకుడు ఎంత శక్తివంతుడైనా ఆయనను ఓడించడం దాదాపు అసాధ్యమనే పర్సెప్షన్ బలహీనపడితే పొలిటికల్ ఈక్వేషన్ కూడా చాలా వేగంగా మారిపోతుంది. అందుకే ఇక్కడ ప్రశ్న పొలిటికల్గా షా వీక్ అయిపోయారా అన్నది కాదు. అమిత్ షా ఇప్పటికీ దేశంలో అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఒకరు. అందుకే అసలు ప్రశ్న వేరే ఉంది. అమిత్ షా తిరుగులేని నాయకుడు అన్న ఇమేజ్కు ఇదే మొదటి పెద్ద దెబ్బ. ఒకవేళ షా ఇమేజ్ బలహీనపడితే దాని ప్రభావం జంతర్ మంతర్ ఘటనతోనే ఆగదు. ఎందుకంటే ఇది కేవలం ఒక నిరసన గురించి కాదు, మోదీ ప్రభుత్వంలోని అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఒకరైన అమిత్ షా భవిష్యత్ రాజకీయ స్థానం గురించి. మరి ఇదంతా చూస్తే అసలు ప్రశ్న ఒక్కటే, నిజంగా అమిత్ షా రాజకీయ పతనం మొదలైందా? ఇప్పుడు ఈ మొత్తం స్టోరీలోనే అత్యంత కీలకమైన ప్రశ్న దగ్గరికి వచ్చాం. అమిత్ షా నిజంగానే రాజకీయంగా బలహీనపడుతున్నారా, లేక ఒక రాజకీయ అనిశ్చితిని భూతద్దంలో పెట్టి మరీ చూపిస్తున్నామా? హరీష్ ఖరే మాత్రం చాలా క్లియర్గా ఉన్నారు. హోంమంత్రిగా షా కొనసాగినా ఆయన రాజకీయంగా ఇప్పటికే బలహీనపడ్డారని ఖరే బల్లగుద్ది మరీ చెప్తున్నారు. ఎందుకు? దశాబ్దాలుగా అమిత్ షా ఒక ప్రత్యేకమైన రాజకీయ ఇమేజ్ సంపాదించుకున్నారు. భయపడకుండా నిర్ణయాలు తీసుకునే నాయకుడిగా, రాజకీయ ఎత్తులను ముందే అర్థం చేసుకునే నాయకుడిగా, చాణుక్యుడిగా పేరున్న నాయకుడిగా, ప్రత్యర్థుల కంటే ఎప్పుడూ కొన్ని అడుగులు ముందుండే నాయకుడిగా అమిత్ షాకు ఒక బలమైన ఇమేజ్ ఏర్పడింది. అయితే ఇప్పుడు ఆ ఇమేజ్కే గట్టి దెబ్బ తగిలిందని హరీష్ ఖరే ఆరోపిస్తున్నారు. అమిత్ షా చుట్టూ ఉన్న ఒక బలమైన ఇమేజ్ను కూడా హరీష్ ఖరే ప్రస్తావించారు. సర్దార్ పటేల్ ది థర్డ్, మూడవ సర్దార్ పటేల్ అంటే బలమైన హోంమంత్రి, కఠినంగా నిర్ణయాలు తీసుకునే నాయకుడు, దేశ భద్రతా వ్యవస్థపై గట్టి పట్టున్న నాయకుడు, ఎలాంటి పరిస్థితిలోనూ డిఫెన్సివ్ పొజిషన్లో కనిపించని నాయకుడు. కానీ హరీష్ ఖరే ప్రకారం ఈ ఇమేజ్ ఇప్పుడు బాగా దెబ్బతింది. దీనికి ఎగ్జాంపుల్గా అమిత్ షా పార్లమెంటుకు దూరంగా ఉండటాన్ని ఖరే ప్రస్తావించారు. ఒక వారం పాటు పార్లమెంటుకు రాకపోవటం ప్రతిపక్షాన్ని ఎదుర్కోలేకపోతున్నారనే పొలిటికల్ పర్సెప్షన్కు దారితీసిందని ఖరే ఆరోపిస్తున్నారు. जब तक अमित शाह सदन में आकर जंतर मंतर में जो हुआ बच्चों पर हमला, उसकी जिम्मेदारी किसकी है, आदेश किसने दिया, उस बारे में निवेदन नहीं देंगे तब तक सदन में कोई भी बिल शांति से नहीं पारित होगा, हंगामा चलता रहेगा. आज 10 बजे हमारी मीटिंग है खरगे साहब के यहाँ, उसके बाद हम निर्णय लेंगे. అయితే ఖరే ఆర్గ్యుమెంట్స్తో మనం ఏకీభవించినా ఏకీభవించకపోయినా ఒక విషయం మాత్రం నిజం, రాజకీయాల్లో పర్సెప్షన్ చాలా ముఖ్యం. ఎందుకంటే రాజకీయాలు కేవలం అధికారంతో నడవు, అధికారం ఎంత బలంగా ఉందనే పర్సెప్షన్ కూడా అంతే ముఖ్యం. ఇక్కడ నుంచి మరొక ఆసక్తికరమైన అంశం తెరపైకి వస్తుంది. హరీష్ ఖరే ఆర్టికల్ ప్రకారం కేవలం నెల రోజుల క్రితం వరకు
అమిత్ షాను డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ చేసే అవకాశం ఉందని ఆయన సపోర్టర్స్ ప్రచారం చేశారు. ఇద్దరు గుజరాతీల్ని పీఎం డిప్యూటీ పీఎంలుగా ప్రజలు ఒప్పుకుంటారా లేదా అని కూడా సర్వే మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు పొలిటికల్ కన్వర్జేషన్ పూర్తిగా మరోవైపు మళ్ళింది. అమిత్ షా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అవుతారా లేదా అన్న చర్చకు బదులుగా ఆయన పొలిటికల్ ఇమేజ్ బలహీన పడుతుందా లేదా అనే ప్రశ్న స్పష్టంగా వినిపిస్తోంది. ఇది రాజకీయంగా పెద్ద మార్పే. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఒక పొలిటికల్ ఆర్టికల్ ఒక ట్రెండ్ని చూపించవచ్చు, కొన్ని కీలకమైన ప్రశ్నల్ని లేవనెత్తవచ్చు, రాజకీయ పరిణామాలను ఒక యాంగిల్ నుంచి అనలైజ్ చేయొచ్చు. కానీ భవిష్యత్తును ఖచ్చితంగా చెప్పలేదు. ఈ విషయాన్ని మరోసారి క్లియర్ చేస్తున్నా. అమిత్ షాను పదవి నుంచి తొలగించాలని మోదీ నిర్ణయించినట్టు ఎట్లాంటి ప్రూఫ్స్ లేవు. అమిత్ షా తన పదవిని కోల్పోయే పరిస్థితి ఉందని చెప్పడానికి కూడా ఆధారాలు లేవు. అలాగే అమిత్ షా పొలిటికల్ కెరీర్ ముగిసిందని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అమిత్ షా ఇప్పటికీ భారత రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఒకరు. అందుకే ఇక్కడ అసలు ప్రశ్న అమిత్ షా రాజకీయంగా బలహీన పడ్డారా లేదా అన్నది కాదు, అమిత్ షా ఇమేజ్లో మార్పు మొదలైందా అన్నదే ఇప్పుడు అసలైన క్వశ్చన్. ఇక ఈ మొత్తం వ్యవహారం 5 ముఖ్యమైన ప్రశ్నల్ని మన ముందుంచుతుంది. 1. జంతర్ మంతర్ ఘటనతో అమిత్ షా రాజకీయ ఇమేజ్ దెబ్బతిందా? 2. ఆందోళనకు దిగిన యువతపై ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో ఆర్ఎస్ఎస్ అసంతృప్తిగా ఉందా? 3. బీజేపీలో అమిత్ షా చాలా కీలకమైన నాయకుడు అనే ఇమేజ్ బలహీనపడుతుందా? 4. మోదీ షా కలిసి ఈ పొలిటికల్ ప్రెషర్ని తట్టుకోగలరా? 5. ఇది నిజంగా అమిత్ షా రాజకీయ పతనానికి ఆరంభమా, లేక ఎప్పటిలానే ఈ పొలిటికల్ స్ట్రామ్ని కూడా తట్టుకుని అమిత్ షా నిలబడతారా? ఎందుకంటే ఇలాంటి పొలిటికల్ ఇష్యూస్ని అమిత్ షా గతంలో కూడా ఎదుర్కొన్నారు. అనేకసార్లు వాటి నుంచి బయటపడ్డారు. తన పొలిటికల్ స్ట్రాటజీని మార్చుకున్నారు, మళ్ళీ బలంగా నిలబడ్డారు. అందుకే ఇప్పుడే అమిత్ షా రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం చెప్పడం కరెక్ట్ కాదు. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. చాలా ఏళ్ల తర్వాత అమిత్ షా తిరుగులేని నాయకుడు అన్న ఇమేజ్పై ఇప్పుడు బహిరంగంగా చర్చ మొదలైంది. అంతేకాదు అమిత్ షా రాజకీయ భవిష్యత్తుపై కూడా ప్రశ్నలు మొదలయ్యాయి. ఎందుకంటే రాజకీయాల్లో పదవి కోల్పోవటమే మార్పుకు సంకేతం కాదు, ఆ నాయకుడి బలంపై అనుమానాలు మొదలవటమే ఒక బలమైన సంకేతం. ఫైనల్గా ఇది అమిత్ షా పొలిటికల్ మెల్డౌనా, లేక ఆయన రాజకీయ బలంలో వచ్చిన తాత్కాలిక మార్పా? దీనికి సమాధానం కాలమే చెప్పాల్సి ఉంది.